వచ్చిన ఆ సమయంలో ఏమి జరిగింది అనేది క్రిస్మస్ రోజు మీరు వింటారు. అయితే ప్రభువులారా, యోహాను సువార్తలో మొదటి అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదివాము. మనందరికీ తెలుసు, ఈ యోహాను సువార్తను ఎవరు రాశారండి? స్పీడ్గా చెప్పేస్తున్నారు, సమయం లేదు కాబట్టి. యోహాను సువార్తను భక్తుడైన యోహాను రాశాడు, మనందరికీ తెలుసు. ఏ యోహాను రాశాడు అంటే, బైబిల్ గ్రంథంలో దాదాపుగా ఎంతమంది యోహాను ఉన్నారండి? 5 మంది యోహానులు ఉన్నారు. ఈ యోహాను అనేటువంటి మాటకు అర్థము యెహోవా ధానము, యెహోవా కృప అని అర్థం. అయితే ఈ యోహానులు, బైబిల్ గ్రంథంలో ఉన్న యోహానుల్లో మొట్టమొదటి యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను. రెండవ యోహాను పేతురు యొక్క తండ్రి గారైన యోహాను. మూడవ యోహాను మార్కు అయిన జాన్ మార్క్ యోహాను. అయితే 4వ యోహాను మనందరికీ తెలుసు, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 6వ వచనంలో యోహానును పేతురును వారిని నిలబెట్టి విచారణ చేస్తున్న సమయంలో యోహాను అనేటువంటి ఒక వ్యక్తి కూడా, ఒక అధికారి అక్కడ మనకు కనబడతాడు. ఈ 4 యోహానులు 5వ యోహాను జబదయి కుమారుడైన యోహాను. అయితే ఈ యోహాను సువార్తను మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రియమైన శిష్యుడైన యోహాను ఇతను. యోహాను సువార్తను మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథములో పత్రికలు 3, ప్రకటన గ్రంథం మొత్తం 5 పుస్తకాలను రాయడము జరిగింది. క్రీస్తు శకం 80 నుంచి 90 మధ్యలో ఈ యొక్క సువార్తను రాయడం జరిగింది. ఎవరు రాశారు అంటే యోహాను. ఎప్పుడు రాశారంటే క్రీస్తు శకం 80 నుంచి 90. ఎందుకు రాశారంటే ఆ మాట చదువుకుని మనం మరి ముందుకెళ్దాం. చివరిగా యోహాను సువార్త చివరి అధ్యాయం 20వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాము త్వరగా. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్టు ఇవి రాయబడెను. యోహాను సువార్త ఎందుకు రాయబడింది అంటే, ఎవరు రాశారో తెలుసుకున్నాము, ఎప్పుడు రాశారో తెలుసుకున్నాము. మరి ఎందుకు రాయడం జరిగింది అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు యోహాను సువార్త రాయడం జరిగింది. అయితే ప్రభువులారా, కొత్త నిబంధన గ్రంథములో ఇది 4వ పుస్తకముగా ఉన్నది. మరి బైబిల్ అంతటిలో ఇది 43వ పుస్తకముగా ఉంది. దాదాపుగా ఇందులో 21 అధ్యాయాలు, 879 వచనాలు ఈ పుస్తకంలో 21 అధ్యాయాలు, 879 వచనాలు ఉన్నాయి. మరి ఈ యొక్క గ్రంథములో, ఈ పుస్తకములో రాయబడిన మొట్టమొదటి అధ్యాయము ప్రారంభ అధ్యాయము, ప్రారంభ వచనంలో మనము ఈ మాటలు వింటూ ఉన్నాం. ఇక రాయబడింది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ 3 పాయింట్లు మనం తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో మనం తెలుసుకుంటాం. ప్రభువులారా, మొట్టమొదటిగా రాయబడింది ఇక్కడ ఏమని రాయబడిందండి? ఆది యందు ఏముండేనట? వాక్యం ఉండెను. మొదటి పాయింట్, ఆది యందు ఏమి ఉండెను? వాక్యము ఉండెను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక వచనము మనకు, ఒక మాటను మనకు గుర్తు చేస్తుంది. 19వ అధ్యాయం 13వ వచనం త్వరగా. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ నామం పెట్టబడిందంట? ఏ నామం పెట్టబడిందండి? వాక్యము అనే నామము, అనగా పేరు పెట్టబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారికి కొత్త నిబంధన గ్రంథంలో 40కి పైగా బిరుదులున్నాయి, 40కి పైగా పేర్లు ఉన్నాయి, నామములు ఉన్నాయి. ఆ నామములో ఆయనకు ఉన్న ఏకైక నామము ఏ నామం అండి? వాక్యము. ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1:1 ప్రకారంగా ఆలోచన చేస్తే, ఆ మాట మొదటి పాయింట్ ఏంటండి? ఆది యందు ఏముండెను? వాక్యము ఉండెను. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో చదవబడినటువంటి మాట ప్రకారముగా మనం ఆలోచన చేస్తే,
ఇప్పుడు నేను ఆది యందు డాష్ ఉండెను అని చెప్తాను. అప్పుడు మీరు ఏం చెప్పాలండి? ప్రకటన గ్రంథం 19:13 వచనం ప్రకారముగా ఆది యందు ఏమి ఉండెను? ప్రకటన గ్రంథం 19:13 వచనం ప్రకారంగా ఆది యందు ఏమి ఉండెను? యేసు ఉండెను. అంటే యేసు అన్నది ఆయనకు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో వాక్యం అనేది ఒకటి. ఆది యందు డాష్ ఉండెను అంటే, ఆది యందు వాక్యము ఉండెను అంటే ఆదిలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారండి. ఆయన ఉన్నాడు, ఆదిలోనే ఉన్నాడు ఆయన. అందుకే ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆది యందు యేసు ఉండెను. ఎవరున్నారండి? యేసు. రెండవది మనం చూద్దాం. రెండవ పాయింట్, రెండవ చదవండి. ఆది యందు ఏమి ఉండెను? వాక్యం ఉండెను. తర్వాత వాక్యము దేవుని యొక్క ఉండేది. ఆ వాక్యము ఎవరి యొక్క ఉండింది? దేవుని యొక్క ఉండెను. అనగా ఇప్పుడు చెప్పండి, డాష్ దేవుని యొక్క ఉండెను అంటే యేసు దేవుని యొక్క ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదిలో ఎవరి దగ్గర ఉన్నారండి? దేవుని యొక్క ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఆది కాండము 1:1 మనం గమనించినట్లయితే ఆది యందు దేవుడు ఏం చేశాడంట? భూమి ఆకాశమును సృజించెను. అంటే ఆదిలోనే దేవుని యొక్క క్రీస్తు ఉన్నాడు. అంటే ఈ సృష్టి సృజించబడక ముందే, మానవుడు సృజించబడక ముందే, ఈ సృష్టి కలుగక ముందే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. అందుకే ఇక్కడ యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ఆయన దేవుని యొక్క ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొక్క ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగాను. ఎవరి వల్ల కలిగాయంట? సమస్తము యేసుక్రీస్తు ప్రభుల వారి వలన సమస్తము కలిగాయి. ఈరోజు మనం నడుస్తున్న నేల, పైన ఉన్న ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలాగనే జలరాశులు, ఇవన్నీ కూడా ఎవరి మూలంగా కలిగాయి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మూలంగా కలిగాయి. ఆయన ఆది యందు ఎవరి యొక్క ఉన్నాడండి? దేవుని యొక్క ఉన్నాడు. ఇంకేమంటాడండి? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలిగింది. అంటే సృష్టి కంటే ముందే ఆయన ఉన్నాడు. సృష్టి కంటే ముందు దేవుడు ఉన్నాడు. సృష్టి కంటే ముందు దేవుని యొక్క వాక్యము ఉండెను. ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క ఉన్నారు. అలాగనే ప్రభుత్వారా మనం గమనించినట్లయితే మరి ఆది కాండంలో మరి 1వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు దేవుడు ఒక మాట ఉంటాడు. చదవండి మాట 1:26. దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదు. ఏమండి? దేవుడు అన్నాడంట. ఎవరన్నారు మాట? దేవుడు మన స్వరూపమందు. మన అంటే ఏకవచనమా బహువచనం అండి? బహువచనం. అంటే అక్కడ ఒకరి కంటే ఎక్కువగా ఉన్నారు. అంటే ఆది యందు ఆయన దేవుని యొక్క ఉన్నాడు అనడానికి మరొక వచనం ఇది. అంటే ఆ దేవుడు అన్నాడు, మనము మన పోలిక చొప్పున. ఎవరితో ఉన్నారు? వాక్యముతో అంటున్నామా? అనగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతున్న మాట. మరి నిజంగా మనము మన పోలిక చొప్పున నరులను చేయమని దేవదూతలతో అన్నాడు. ఆ మాట దేవదూతలకు ఆ బాధ్యత దేవుడు ఇవ్వలేదు. ప్రభుత్వ మనము మన పోలిక చొప్పున నరులను చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారితో చెబుతున్నామా? మనందరికీ తెలుసు, అపోస్తల కార్యములో మనం 7వ అధ్యాయంలో గమనించినట్లయితే స్టెఫనును రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఆ సమయంలో స్టెఫను అంటాడు, నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడం చూస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అందుకు ఏం చేశారు వాళ్ళందరూ? ఆ కాలంలో కూడా యూదులు యెహోవాను నమ్మేవారు కానీ క్రీస్తును నమ్మేవారు కాదు. కాబట్టి క్రీస్తు మాట ఎత్తగానే రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. అయితే ప్రభువుల ద్వారా వాక్యము దేవుని యొక్క ఉండెను. వాక్యం ఎవరిస్తుందండి? దేవుని యొక్క ఉండెను.
అపోస్తల కార్యంలో మనం చదివాం కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 చదవండి త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? అందరూ నేను ఇక్కడ వాకింగ్ చెప్తున్నాను, మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ పిల్లలైతే చిన్నపిల్లలు వాళ్ళు మాట్లాడతారు, పెద్దోళ్ళు ఏం చేస్తున్నారన్నా? ఎవరు చెప్పాలి? నేను వాక్యం మీరు మాట్లాడుకుంటే మీరే మాట్లాడితే నేను ఎవరికి వాక్యం చెప్పాలి? నాకు నేను చెప్తాను వెళ్ళిపోతున్నా? మీకే కదా వాక్యం చెప్పేది. పిల్లలు మాట్లాడుతారంటే వాళ్ళ పిల్లలు, మరి మీరెవరు? సైలెంట్గా ఉన్నారు. చూడండి ప్రభువులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యము దేవుని యొక్క ఉండేను. మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదివాము. చదవండి మళ్ళీ ఆ మాట. ఆయన దేవుని స్వరూపం ఆయన ఏ స్వరూపం కలిగినాడండి? ఆయన దేవుడు యేసుక్రీస్తు. దేవుని స్వరూపము కలిగిన వాడు ఆయన. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉన్నవాడు అయినా కూడా ఆయనతో కూడా ఉండడానికి విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఏ మాత్రము కూడా ఎంచుకోలేదు. తనను తాను పర్వతంలోని కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆదిలో ఆయన ఉన్నాడు, ఆదిలో దేవుని యొక్క ఉన్నాడు. దేవుని స్వరూపముగా ఉన్నప్పటికీ కూడా దేవునితో ఉండడము అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనకుండా మనుషుని యొక్క పోలికగా పుట్టి ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరొక మాట యోహాను సువార్తలో, సమయం లేదు కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. చదవండి. యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై. ఇప్పుడు ఒక లైన్ ప్రకారంగా మనం వచ్చినట్లయితే ఆది యందు చెప్పండి ఏముండెను? యేసు ఉండెను. వాక్యం అనగా యేసు కదా. ఆది యందు యేసు ఉండెను. యేసు ఎక్కడున్నాడు? దేవుని యొక్క ఉన్నాడు. మరి దేవుని యొక్క ఉన్న ఆ యేసు ఏమై ఉన్నాడు? చెప్పండి. దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. చూడండి ప్రభువులారా, దేవుడై ఉన్న ఆయన 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ ప్రకారంగా మనం వచ్చినట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొక్క ఉండెను, ఆ యేసు దేవుడై ఉండెను. ఆ దేవుడే 14వ వచనంలో ఏంటండి? ఆ దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనండి. ప్రభువులారా, ఆ దేవుడు శరీరాన్ని దాచుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. దేని కొరకు అంటే ఆదిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుని యొక్క ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టే మనకు క్రిస్మస్ పండుగ. ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు కాబట్టి శరీరధారిగా ఈ భూమి మీదకి రావడమే క్రిస్మస్ పండుగ. ఈ రోజుల్లో చాలా మంది క్రిస్మస్ అనే పదానికి అర్థం తెలుసా అండి? క్రైస్ట్ అంటే క్రీస్తు, మస్ అనగా ఆరాధించుట. ఏం చేయాలండి? క్రీస్తుని ఆరాధన చేయాలి. అది ఈ రోజుల్లో లేదండి. క్రీస్తును పండగ అంతా కూడా చేసేస్తారు. పండగ అంటే స్టిక్లో మనం చూసాం కదా. పండగ అంటే ఏంటంట అనుకోవడం. పండగ అంటేనా భక్ష్యాలు చేసుకోవడం. పండగ అంటేనా ఇంటికి రంగులు కొట్టుకోవడం. పండగ అంటేనా కొత్త వస్త్రాలు వేసుకోవడం.
ఇదేనండి క్రిస్మస్ అంటే. పండగ అంటే ఇవన్నీ ఇంటికి రంగులు కొడుతున్నాము, కొత్త వస్త్రాలు వేసుకుంటున్నాము, భక్ష్యాలు చేసుకుంటున్నాము, కానీ నిజమైన క్రీస్తుని ఆరాధించలేదు. క్రీస్తును మరచిపోతూ ఉన్నాం. ఈ లోకంలో చేయవలసినంతా చేస్తూ ఉన్నాము, కానీ నిజముగా క్రీస్తును ఆరాధించడము మరచిపోతున్నాం. అది కావండి నిజమైన క్రిస్మస్. చూడండి ప్రభునందుకున్నారా, ఒక ఇంట్లో చాలా పెద్దగా బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. ఒక చిన్న పాపది, ఒక సంవత్సరం పాప, అప్పుడే సంవత్సరం కాదు 3 సంవత్సరాల పాపది బర్త్డే జరుగుతుంది. ఆ బర్త్డేకి బంధువులందరూ వచ్చారు. బంధువులందరూ ఆ బర్త్డేకి వచ్చారు. కేక్ తీసుకొచ్చి ఆ ముందు పెట్టారు. బంధువులందరూ వచ్చారు. కేక్ కటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కేక్ కటింగ్ చేయడానికి ఎవరు ఉండాలి? వాళ్ళు సంబరాల్లో ఉన్నారు. కొత్త బంధువులు వచ్చారు. వారితో పరామర్శించుకోవడము, వంటలు చేసుకోవడం, ఇంటికి రంగులు వేసుకోవడం, కొత్త వస్త్రాలు వేసుకోవడం, సంబరాల్లో ఉన్నారు. కేక్ కటింగ్ చేయడానికి ఎవరుండాలి? ఇప్పుడు పాప ఉండాలి. పాప లేదు అక్కడ. పాప ఎక్కడుందో వెతకండి, కేక్ కటింగ్ చేయాలని చెప్పేసి అప్పుడు వెతికారు. కేక్ కటింగ్ చేసే సమయంలో తర్వాత ఒక రూమ్లోకి వెళ్తే బంధువులు గిఫ్ట్లు తెచ్చారు కదండి, ఆ గిఫ్ట్లు చూడడానికి ఆ పాప వెళ్ళింది అక్కడ. తర్వాత చిన్న పాప కదండి, కనబడలే. గిఫ్ట్లన్నీ ఆ పాప మీద వేసేసారు. ఆ గిఫ్ట్ల కింద ఆ పాప నలిగిపోయి చచ్చిపోయింది. వీళ్ళు ఇంటికి రంగులు వేసుకున్నారు, వస్త్రాలు ధరించుకున్నారు, స్వీట్లు తయారు చేసుకున్నారు, కానీ నిజముగా ఆ బర్త్డేకి కారకురాలైన ఆ పాపని మర్చిపోయారు. అది జరుగుతుందండి క్రైస్తవంలో. అన్నీ ధరించుకుంటున్నాం, అన్నీ వేసుకుంటున్నాం, కానీ క్రీస్తుని మర్చిపోతున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు కాబట్టి మనకు పండుగ అని ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి. అసలు ఎందుకు వచ్చాడు ఆయన అన్నది మనము తెలుసుకొని మనం ముగించుకుందాం. చూడండి ప్రభువులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5 చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఏంటండి, ఎవరు ఈ లోకములు ప్రవేశించినప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి ప్రవేశించాడు? ఈ లోకంలోనికి ప్రవేశించాడు. అంటే ఈ లోకంలోకి ప్రవేశించాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకప్పుడు ఎక్కడో ఉన్నారు కదా. ఎక్కడున్నారు? పరలోకములో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన అంటున్నవాడు చదవండి, బలియు అర్పణయు కోరలేదు, కానీ నాకు ఒక శరీరము అమర్చతివి అంట. బలియు అర్పణ నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరము అమర్చితివి అని ప్రభునందులారా పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ఈ ప్రవచన మాట యేసుక్రీస్తు ప్రభుల వారికి నెరవేర్చబడింది. ఆయన శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. అదే మన అందరికి పని. అయితే ప్రభునందులారా ఎందుకు ఈ శరీరం ధరించుకొని ఉన్నాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ 1:4 త్వరగా. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. యేసుక్రీస్తు వారు కేవలం 2025 సంవత్సరాల క్రితం మాత్రమే కాదు, ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మనలందరినీ కూడా క్రీస్తులో ప్రేమ చేత మనలను ఏర్పరచుకోవడం జరిగింది. ఎందుకు ఆయన ఎందుకు వచ్చాడు? రెండు ప్రభుత్వం ఎందుకు అంటే కుమారులుగా స్వీకరించడకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలని? పరిశుద్ధముగా ఉండాలని, తర్వాత నిర్దోషముగా ఉండాలని, జగత్తు పునాది వేయబడక మునిపే పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చచ్చేటువంటి వాడికి నరకం ఉంటుంది, నిత్య జీవం ఉండదు. కాబట్టి పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో ఏమాత్రం కూడా చావకూడదు అని మరణించే లోపే పాపము నుంచి విముక్తి కలిగి పరిశుద్ధులుగా మార్చబోట నిమిత్తమై
యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరాన్ని దాల్చుకొని రావడం జరిగింది. మనము ఆయన ఎదుట పరిశుద్ధముగా ఉండాలని, మనము ఆయన ఎదుట నిర్దోషముగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చారు. అంటే మనం పరిశుద్ధముగా ఉండాలి అంటే ఒకప్పుడు ఎటువంటి వారమండి? పాపములో జీవించిన ఈ పాపము ఆదాము కాలం నుంచి వచ్చింది. మనందరికి తెలుసు, చాలా మనం అందరం వింటూ ఉంటాం సంఖ్యలో. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము సర్వ మానవాళి పైన ఆరోపించబడింది, మనందరి మీద ఆరోపించబడింది. మనము చేస్తున్న పాపములు వలన ప్రభువుల ద్వారా మనకు మరణము అనేది. అది ఆ మరణము కేవలం ఈ భూలోకానికి సంబంధించిన మరణము కాదు, మరొక మరణము ఉంది, రెండవ. ఆ మరణాన్ని తప్పించాలంటే, ఆ మరణం నుంచి మనం తప్పించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వస్తేనే, మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేస్తేనే ప్రభువుల ద్వారా మనము ఆ మరణం నుంచి తప్పించబడతాము. 7వ చూద్దాం సార్, అక్కడే. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆయన రక్తము ద్వారా మనకి ఏం కలుగుతుందండి? విమోచనం. దేని నుంచి విమోచనము? పరిశుద్ధత. అంటే పాపములో నుండి పరిశుద్ధతలోకి విమోచన. పాపము నుండి విమోచన, అపరిశుద్ధత నుంచి విమోచన, మనం చేసేటువంటి దోషం నుంచి విమోచన, మనలో పాపం నుంచి విముక్తిగా చేయడానికి, అపరిశుద్ధులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులకి మార్చడానికి, దోషములో ఉన్న మనము నిర్దోషులుగా మార్చడానికి ఆయన శరీరాన్ని దాచి ఈ భూమికి రావచ్చు. కాబట్టి ప్రభువులారా, క్రిస్మస్ పండుగ అంటే ఆయన ఈ భూమి మీదకి రావడం, ఆయన ఈ భూమి మీదకి మన కోసం వచ్చి తన ప్రాణాన్ని, ఆయన పుట్టిందే దేని కొరకండి? మరణించడం. ఆయన పుట్టింది ఎందుకండి? మరణించడం నిమిత్తమై, మన పాపముల కొరకై, మన పాపములకు ఆయనే శిక్ష భరించాడు. మనం 3 పాయింట్లు విన్నాం. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొక్క ఉండేది, ఆ వాక్యము దేవుడి ఉండేది. 4వది, ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. చూడండి ప్రభువులారా, ఈ రోజుల్లో మనమందరం చూస్తాం కదా, ఇంటి పైన ఏం పెట్టుకుంటారండి? స్టార్ ఎలా ఉంటుంది చెప్తారంట. ఇంటి పైన ఏం పెట్టుకుంటారు? స్టార్స్ పెట్టుకుంటారు. పెట్టుకుంటే మంచిదే, కానీ ఇంటి పైన స్టార్ ఉంటుంది, ఇంట్లో ఏమో బార్ ఉంటుంది. పెట్టుకుని ఎటువంటి ప్రయోజనము లేదండి. నీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నట్లయితే నీ ఇంటి పైన స్టార్ పెట్టుకున్నా ఒక అర్థం ఉంటుంది. ఇంట్లో ఏమో బార్ పెట్టుకుని పైన స్టార్ పెట్టుకున్నావు, ఈ స్టార్ పెట్టుకున్నావు. చూడండి, ఒక 2 తండ్రి కొడుకులు సైకిల్ మీద అలా వెళ్తూ ఉన్నారు. వెళ్తున్న సమయంలో ఒక మిలిటరీ వాళ్ళ గ్రామంలోకి ప్రవేశించారు. అందరు మిలిటరీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇల్లు చూస్తే పైన అందరూ స్టార్స్ పెట్టుకున్నారు. అప్పుడు ఆ కొడుకు అడుగుతున్నాడు, నాయనా ఎందుకు నాన్న అందరూ స్టార్స్ పెట్టుకున్నారు పైన అంటే, ఆ తండ్రి అంటున్నాడు, వీళ్ళందరూ మిలిటరీ వాళ్ళు, వీళ్ళు మన దేశం కోసము, ఈ కుటుంబములో నుంచి మరి దేశం కోసం ప్రాణం అర్పించడానికే ముందుకు వెళ్ళి ప్రాణాలు అర్పించారు, కాబట్టి వారికి గుర్తుగా పైన స్టార్స్ పెట్టుకున్నారు అని ఆ తండ్రి కొడుకుతో చెప్పిన మాట. అలాగే ముందుకు వెళ్తే ఒక దూరంగా ఒక ఇంటి పైన స్టార్ ఉంది. మరి వాళ్ళందరూ ఇంటి వాళ్ళే, మరి ఈ ఇంటి పైన స్టార్ ఎందుకు పెట్టుకున్నాను అన్నాడు. అడిగినప్పుడు అతను అంటున్నాడు, ఆ మిలిటరీ వాళ్ళు మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఈ ఇంటిలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కోసం ప్రాణం అర్పించాడు. ఆ యేసు ఈ ఇంటిలో పుట్టాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారికి గుర్తుగా పైన స్టార్ పెట్టుకున్నారని ఆ తండ్రి ఆ కొడుకుతో చెప్పాడు. కాబట్టి ప్రభువులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పుట్టిందే ఎరుగకండి, ఆయన పుట్టిందే మరణించడం. చూడండి, మనము చేసిన పాపములకు, ఆ నరకములకు పాత్రము. వాస్తవానికి ఆ నరకాన్ని దేవుడు ఎవరి కొరకు ఏర్పాటు చేశారు? ఎవరి కొరకండి? దేవదూతల కొరకు, అంటే పడిపోయిన దూతల కొరకు ఏర్పాటు చేశారు. కానీ ఎవరైతే ఆ దూతల మాటలు వింటూ, సాతానుని మాటలు వింటూ, సాతాను పనులు చేస్తూ దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తారు, అటువంటి వారందరూ కూడా నరకములకు పాత్రలు అవుతారు. ఆ నరకములకు పాత్రలు కాకుండా విడిపించాలని
మనకు తెలిసేదా లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మాట రాయబడింది. ఏమో రాయబడింది? 2వ అధ్యాయంలో ఆ మాట చదువుకొని మనం ముగించేస్తున్నాము. 2:11 చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఎవరితో ఈ మాట ఎవరితో ఉంటున్నారండి? దేవదూత గొర్రెల కాపరులతో అంటున్నారు. అంటే దేవదూత అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నారంట? మీ కొరకు అంటున్నాడు. మీ కొరకు అంటే ఎవరున్నారు అక్కడ? గొర్రెల కాపరులు ఉన్నారు. ఇంకెవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ఇంకెవరున్నారు? 3 ప్రాణులు ఉన్నాయట అక్కడ. గమనించండి, 3 ప్రాణులు ఉన్నాయి. ఎవరెవరు? దేవదూతలు, తర్వాత గొర్రెల కాపరులు, ఇంకా ప్రాణం ఉన్న జీవులు ఎవరు ఉన్నాయా చెప్పండి? గొర్రెలు ఉన్నాయి. మరి మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ఎవరి కొరకు? గొర్రెల కొరక. మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే దేవదూతల కొరక. మీ కొరకు పుట్టి ఉన్నాడంటే మనుష్యుల కొరకు. దేవదూతల కొరకు కాదు ఆయన ప్రాణం అర్పించింది. పశువుల కొరకు కాదు ఆయన ప్రాణం అర్పించింది, ప్రాణత్యాగం చేసింది. మనుషులమైన మన కొరకై ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం అర్పించారు. కాబట్టి ప్రభునందులారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఈరోజు గ్రహించవలసింది ఏంటి అంటే, క్రిస్మస్ పండగ అంటే ఏంటో నీవు తెలుసుకున్న నీవు ఆయన మనలను రక్షించడానికి ఆదిలో ఉన్న దేవుడు, దేవుని యొక్క ఉన్న దేవుడు, తర్వాత దేవుడై ఉన్న దేవుడు, తర్వాత ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి రావడమే ఏంటంటే క్రిస్మస్. కాబట్టి ప్రభువులారా, పండుగ చేసుకునే ముందు ఈ సత్యాన్ని తెలుసుకొని పండుగలోకి అడుగు పెట్టాలని మనవి చేస్తూ దేవుడు తన మాట దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ఈ సమయాన్ని నేను పాస్టర్తో అప్పగిస్తున్నాను.